శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనపక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనం అందరం ప్రతిరోజు ఉపన్యాసానంతరం రామనామాన్ని ఒక 11 మాటలు చెప్పుకుంటున్నాం. ఆ రామనామంలో మీ అందరూ మకుటం అంటున్నారు. నేను దానికి సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి వాక్యములను కొన్నింటిని నేను అంటున్నాను. అది విన్నటువంటి పెద్దలు ఈ రామనామం అందరూ ఇంత భక్తిగా అంటున్నారు కదా, దీన్ని ముద్రించి అందరికీ ఇస్తే ఇంటి దగ్గర చదువుకునే వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మకుటం ఒక్కటే అంటున్నాను తప్ప అందులో ఉన్నటువంటి వివరణ వాక్యం అనలేకపోతున్నామని దానికోసమని ఏర్పాటు చేశారు. ఆ కారణం చేత దాన్ని ఇవాళ ప్రసాదంతో పాటుగా మీకు అందచేస్తారు. మీ అందరూ దాన్ని స్వీకరించండి. కానీ అమ్మ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, పురుషులైనా స్త్రీలైనా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు తీసుకోవడం తప్పని కాదు. హైదరాబాద్లో మా బావగారు ఉన్నారండి, వారికి ఒకటి పంపిద్దాం అనుకుంటున్నాను అనడం తప్పు కాదు, అది మంచి ప్రయత్నమే. కానీ మరి ఒకరే అలా బంధువులందరికీ కూడా తీసుకుంటే మరి పాపం మిగిలిన వాళ్ళకి అందచేయడం అన్నది కొంచెం క్లేశం అవుతుంది కదా. అందుకని ఆ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని అవి కొన్ని మిగిలాయి అనుకోండి, అవి మనకి ఇవ్వడానికి తప్ప వాళ్ళు తమ దగ్గర ఉంచుకోవడానికి కాదు కదా ముద్రించింది. అందుకని ఇవాళ మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కటి చొప్పునే తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి ఏమ్మా. సరే, అది ప్రసాదం వితరణ ప్రారంభమైనప్పుడు జరిగేటటువంటి క్రతువు. నిన్నటి రోజు కార్యక్రమం ముగిసేసరికి నేను ఒక మాట చెప్పి ఉన్నాను. వాలి రామచంద్రమూర్తి చేత నిగ్రహింపబడిన వాడై భూమి మీద పడిపోయి తన ఒంట్లోంచి రక్తం ఏరుల్లా ప్రవహిస్తుంటే ఆ బాణం హృదయంలో చాలా గట్టిగా నాటుకుపోయింది. ఆ బాణాన్ని ఇంకా పైకి లాగలేదు. ఆ బాణాన్ని తీయకపోవడం చేత ఎక్కడైతే తగిలిందో అక్కడ నుంచి ఆ గాయంలోంచి రక్తం స్రవిస్తోంది. రామలక్ష్మణుల్ని చూడగానే రామచంద్రమూర్తిని ఉద్దేశించి అనేకమైన ప్రశ్నలు వేసి తానే ఒక నిర్ణయం తీసేసుకుని రాముడు ధర్మాన్ని తప్పినటువంటి వాడు అని తానే నిశ్చయం చేసేసుకుని అధిక్షేపించి, నువ్వు కేవలం కామముతో ప్రవర్తించేటటువంటి వాడివని, చేతిలో కోదండం పట్టుకున్నావు కనుక యథేచ్ఛగా కనపడిన వారందరినీ సంహరించేటటువంటి క్రోధ స్వభావుడవని అనేకమైన ఆరోపణలు చేస్తూ, నేను ప్రతిద్వంద్వితో యుద్ధం చేస్తుండగా నన్ను చాటు నుంచి కొట్టావని, నువ్వు ధర్మం తప్పావని అనేకమైన అభియోగములను రామచంద్రమూర్తి మీద మోపి మాట్లాడితే తొట్టుపాటు పడకుండా నేను చేసింది పరమధర్మం. ఎందుచేత అంటే నువ్వు చేసినటువంటి మహాపాతకమునకు మరణదండన కన్న వేరొక శిక్ష లేదు. నీ తమ్ముడు, జీవించి ఉన్నటువంటి తమ్ముడు
ఆ పర్వత శిఖరం మీద బ్రతికేటట్టుగా దేశ బహిష్కరణ విధించి ఆయన ఏ పరిస్థితులలో రాజ్యం చెయ్యవలసి వచ్చిందో వినకుండా అతన్ని రాజ్యం నుంచి తరిమి అతని భార్యని తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి కూడా నీ భార్యగా అనుభవించావు కనుక మరదలి పట్ల అటువంటి అమర్యాదతో ప్రవర్తించినవాడు కేవలం తన కోడలితో ప్రవర్తించిన వాడితో సమానం కనుక అటువంటి వాడికి మరణదండన తప్ప వేరొక దండన శాస్త్రమునందు చెప్పలేదు కనుక నిన్ను నిహతుడను చేశాను. అందుకని నా ఎందు ఏ దోషం లేదు. నిన్ను చంపినందుకు నేను బాధపట్టలేదు. రెండు, నేను నరుణ్ణి, నువ్వు వానరానివి. నువ్వు శాఖామృగానివి. నిన్ను పాశంతో పట్టుకోవచ్చు, వలవేసి పట్టుకోవచ్చు, మాటు పెట్టి పట్టుకోవచ్చు. నువ్వు నిలబడినప్పుడు కొట్టచ్చు, పరిగెడుతుండగా కొట్టచ్చు, వేటాడి కొట్టచ్చు. నువ్వు ప్రమత్తుడవైనప్పుడు కొట్టచ్చు, అప్రమత్తుడవైనప్పుడు కొట్టచ్చు. ఎలా కొట్టినా అందులో దోషం లేదు. అందుచేత నిన్ను కొట్టడంలో నేను చాలా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి సంహరించాను కనుక నా యందు ఏ దోషము లేదు. ధర్మం గురించి మాట్లాడడానికి తనంత తానుగా తెలిసిన్నవాడైనా అయ్యుండాలి, శాస్త్ర పరిశోధన చేసినటువంటి వాడై. కానీ నువ్వు సహజంగా వానరజాతికి చెందినవాడివి. నీకు అటువంటి శాస్త్ర ప్రవేశం లేదు. పెద్దలైనటువంటి వారి దగ్గర ఆచార్యుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగిన వాడవు కావు. నీకు తోచినది ధర్మం అనుకుని నువ్వు ఆ ధర్మం గురించి మాట్లాడేస్తున్నావు. కానీ ఇక్ష్వాకు వంశీయుల నుంచి బహుకాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఏదుందో దాన్ని నేను నిలబెట్టి ధర్మం తప్పావు కనుక, ప్రస్తుతం భరతుడు రాజ్యం చేస్తున్నాడు కనుక, ఆయన ధర్మమూర్తి కనుక, ఆయన రాజ్యంలోకి ఈ వనప్రాంతమంతా వస్తుంది కనుక ఇక్కడ కూడా ధర్మం తప్పినటువంటి వారిని నిగ్రహించేటటువంటి శక్తి, సామర్థ్యము, అధికారము మాకున్నాయి కనుక నిన్ను నిగ్రహించానని చెప్తే వాలి తన శరీరం పడిపోయే ముందు ఒక్కసారి రామచంద్రమూర్తి వంక చూసి ప్రత్యువాతతో రామం ప్రాంజలిర్వానరీశ్వర యత్వమాత్తనరశ్రేష్ఠ తదేవం నాత్ర సంశయ ప్రతివక్తుం ప్రకృష్టే నా ప్రకృష్టస్తు శక్నుయాత్ అని. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను రామా, దోషము నాయందే ఉంది. కానీ వాలి చేసినటువంటి ఒకే ఒక్క గొప్ప పని, బహుశः తను మరణించే ముందు తన తప్పుని అంగీకరించాడు. నా తప్పు నేను అంగీకరించాను, నాయందే దోషమున్నది. నువ్వు ధర్మాధర్మ విచక్షణ చేయడంలో ప్రాజ్ఞుడవైన వాడివి, చాలా చదువుకున్న వాడివి. గురువుల దగ్గర నీ బుద్ధి బాగా పదును పెట్టబడింది. అందుచేత నువ్వు నాకు ఇటువంటి దండన విధించడం ఏ విధంగా చూసినా కూడా దోషం కాదు. అందుచేత నేను అంగీకరిస్తున్నాను, నాయందే దోషం ఉంది అని అంజలి ఘటించి రామచంద్రమూర్తి ముందు అంగీకరించాడు. కాబట్టి రామచంద్రమూర్తి వాలిని వధించడంలో దోషం ఉన్నదా అన్న చర్చ చెయ్యడం అర్థరహితం. ఎందుచేత అర్థరహితం అంటే మహానుభావుడు రామచంద్రమూర్తి అన్ని జవాబులు చెప్పారు. చెప్పిన తరువాత వాలి తిరిగి జవాబు చెప్తూ నీయందు ధర్మం ఉన్నది, నన్ను దండించడంలో దోషం లేదని వాలే అంగీకరించాడు. అందుచేత పూర్తిగా అది ధర్మబద్ధమే కనుక దాని మీద ఎటువంటి సమస్య ఉండదు. అప్పటికీ ఇంకా రాముడి చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడన్న అపవాదు ప్రపంచంలో ఉండిపోతుందేమోననేటటువంటి శంకతోటే లక్ష్మణమూర్తి యుద్ధకాండలో ఇంద్రజిత్తుడిని నిహతుడిని చేసేటప్పుడు మా అన్న ధర్మాత్ముడైతే అని ఒకసారి శ్లోకం చదివి అప్పుడు బాణప్రయోగం చేస్తే ఇంద్రజిత్తు యొక్క శిరస్సు తెగిపోయింది. ఆ కారణం చేత రాముడు ధర్మాత్ముడు అన్న విషయం ఏ విధమైనటువంటి సందేహం లేకుండా మరొక్కసారి నిరూపింపబడింది కిష్కింధకాండలో. కిష్కింధకాండలో ఈ సన్నివేశం చాలా గొప్ప సన్నివేశం. ఎందుచేత అంటే మనకు అనిపిస్తుంది రాముడు మాట ఇచ్చాడు కాబట్టి సుగ్రీవుడికి కొట్టేశాడు, తప్పు కదా అలా చంపేయడం అనిపిస్తుంది. కానీ ఒక విషయాన్ని వివేచించి నిర్ణయం తీసుకునే ముందు ధర్మాన్ని ఆధారంగా చేసుకుని రాముడు ఎంత ఆలోచిస్తాడో, ఎలా నిర్ణయం తీసుకుంటాడో, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎలా కట్టుబడతాడో, ఎలా కదపలేనటువంటి పర్వత శిఖరంలా నిలబడతాడో నిరూపిస్తుంది కిష్కింధకాండలో ఈ ఘట్టం. సరే, అందుచేత ఆ పడిపోయినటువంటి వాలి రాముడి వంక చూసి అన్నాడు, నచాత్మానమహం శోచే నతారాం నాపి బాంధవాన్ యథాపుత్రం గుణశ్రేష్ఠ అంగదం కనకాంగదం. నేను తార గురించి విలపించట్లేదు, నా ప్రాణములు పోతున్నాయి అని కూడా నేను బెంగ పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు నాకున్న బెంగల్లా ఒక్కటే, ప్రియాతి ప్రియమైనటువంటి పుత్రుడు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, తారయందు జన్మించినటువంటి వాడు, అంగదం కనకాంగదం. ఆ అంగదుడు బంగారు నూపురములను ధరించిన, బంగారు అంగదములను భుజకీర్తులను ధరించినటువంటి వాడై
ప్రకాశిస్తూ ఉంటాడు. సుఖాలకి అలవాటు పడి బ్రతికినటువంటి వాడు. ఈ ఒక్క కొడుకు యొక్క భవిష్యత్తు ఏమైపోతుందా అని బెంగ పెట్టుకుంటున్నాను అన్నాడు. ఇది చూపించడంలో ఒక గమ్మత్తుంది. సాధారణంగా మనకి దారేష, పుత్రేష, ధనేష అని మనకి ఈషణత్రయము అని ఈ మూడు లాగేస్తుంటాయి. మనకి తెలియదు లాగుతున్నట్టు కూడా. ప్రధానముగా ఈ పాశముల చేత బంధింపబడి ఉంటాం కాబట్టే మన్ని కూడా శాస్త్రం పశువు అని పిలిచింది. పశువు అంటే పాశము చేత బంధింపబడినది. దాన్ని బంధించిన పాశం కనపడుతుంది, మన్ని బంధించిన పాశం కనపడదు. అంతే తేడా. మనల్ని లోపల కడతారు, దాన్ని బయట కడతారు, రెండే తేడా. అందుచేత ఈషణత్రయంలో అన్నిటికన్నా ముందు పుత్రేష, దాన్ని దాటడం చాలా కష్టం. ఎంతటి ప్రాజ్ఞుడైన వాడికి కూడా అంచుమనందు ఆ కొడుకు మీద ఉండిపోతుంది భ్రాంతి. వాడు అయ్యో నా కొడుకు నా కొడుకు నా కొడుకని వాడి మీద నిలబడుతుంది. అదే వాలికి కూడా నిలబడింది. చిట్ట చివరికి వచ్చేటప్పటికీ అయ్యయ్యో నాకున్న ఒక్కగానొక్క కుమారుడయ్యా, అతడు ఏమైపోతాడో అని బెంగ పెట్టుకుంటున్నాను. బాలశ్చ కృతబుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మీ ప్రియ తారేయో రామభవత రక్షణీయో మహాబల. ఈ ఉన్న ఒక్కగానొక్క కొడుకైనటువంటి అంగదుడి యొక్క శ్రేయస్సుని, అతని యొక్క అభివృద్ధిని రామ సర్వకాలముల యందు నువ్వే చూడాలి అని ఒక్కసారి అప్పజెప్పాడు. అప్పజెప్తే రామచంద్రమూర్తి అన్నారు, దండ్యేయ పతయే దండం దండ్యోయశ్చాపి దండ్యతే కార్యాకారణ సిద్ధార్థ ఉభౌతౌనా వసీతత. ఇక్కడ దండించవలసినటువంటి నేరము ఏదైనా ఒకటి చేయబడినప్పుడు ఆ దండన కానీ అవతల వ్యక్తి ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాజు దగ్గర నుంచి కానీ పొందేస్తే వాడి పాపము అక్కడితో ఆ ఫలితాన్ని వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే ఆ దండన పొందాలి, చేశాడు కాబట్టి పాపం. దండన పొందితే పోతుంది ఆ పాపం. దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత వాలి నువ్వు అదృష్టవంతుడవు. నువ్వు చేసినది మహాపాతకం చేశావు. ఆ మహాపాతకానికి శిక్ష నిన్ను చంపడం. నేను బాణప్రయోగం చేసి నిన్ను చంపాను. ఎప్పుడైతే నువ్వు శిక్ష అనుభవించేశావో ఇంకా నీ యందుండేటటువంటి దోషం పోయింది. ఆ దోషం పోవడం చేత ఇప్పుడు నువ్వు శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వు స్వర్గలోకాన్ని పొందడానికి నీకు ఏ విధమైన ప్రతిబంధకం ఉండదు. అందుచేత నువ్వు ఆనందించవలసింది అన్నాడు. ఇది చాలా కష్టమైన మాట. ఇది వినడానికి అదేమిటండి అలా చనిపోయేవాడి దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడచ్చా, ఏమిటది కొంచెం కష్టంగా ఉంది మనకి ఆ మాట అనిపిస్తుంది. కానీ మీకు ఒక యథార్థమైన విషయం చెప్తున్నాను. కాలోహి బలవాన్ కర్త సప్తం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. కేవలము పుణ్యము చెయ్యలేదు, కేవలము పాపము చెయ్యలేదు. మనం ఎవ్వరం పుణ్యము చేశాం, పాపము చేశాం. ఆ పుణ్యము అనుభవించవలసి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఆ పుణ్యము యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి, పాపము యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి. ఇది ఎలా ఇవ్వాలి? కాలోహి బలవాన్ కర్త, కాలస్వరూపంలో వస్తాడు పరమాత్మ. వచ్చి ఒకరోజు పుణ్య ఫలితాన్ని ఇస్తాడు. ఒక రోజు ఇవ్వచ్చు, ఒక సంవత్సరం ఇవ్వచ్చు, చేసుకున్న దాన్ని బట్టి. అందుచేత ఆ పుణ్య ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు, పాప ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు. పుణ్య ఫలితాన్ని అనుభవించి పాప ఫలితాన్ని అనుభవించి రెండిటిని అనుభవిస్తాం మనం. కానీ అనుభవించడంలో ఒక గొప్పతనం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ అనుభవించడాన్ని మార్చుకుంటారు. ఎలా మార్చుకుంటారంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. చంద్రశేఖర పరమాచార్య ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చెప్పారు. ఒకసారి పరమాచార్యకు ఒకసారి 104 జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి కొన్నాళ్ళు ఆ జ్వరం ఉంది. అలా జ్వరం 104 డిగ్రీలు వచ్చినందుకు నేను చాలా సంతోషించాను అన్నారు. అదేమిటది జ్వరం వస్తే సంతోషించడం ఏమిటి మహాప్రభు అనుకున్నారు. అంటే 104 డిగ్రీల జ్వరం వస్తే ఆ జ్వరం చేత ఒళ్ళు తప్తం అవుతుంది, అంటే కాలుతుంటుంది. ఆ ఒంట్లో వేడితో కాలిపోతున్నప్పుడు పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు చేసినటువంటి వాడు ఎలా తపస్సు చేస్తాడో పరమాచార్య ఒంటిలో 104 డిగ్రీల వేడితో ఉన్నప్పుడు కూర్చుని చుట్టూ 4 పక్కల అగ్నిహోత్రం పెట్టుకుని పైన సూర్యుడుండగా కూర్చుని తపస్సు చేయడం అంటే మాటలా? లోపల 104 డిగ్రీల జ్వరం ఉండడం అంటే చుట్టూ 4 పక్కల అగ్నిహోత్రం ఉన్నట్టే. సూర్యప్రకాశం మందంగా పడేటటువంటి చోట కూర్చుని ఆయన జపం చేసుకుంటూ కూర్చునేవారు. అది పంచాగ్నిహోత్ర తపస్సు చేసుకోవడానికి నాకు ఈశ్వరుడు ఇచ్చిన వరము అనేవారు. అలా మార్చుకోగలిగినటువంటి సద్బుద్ధికి ఎదగగలిగితే, అంతటి మహాసత్వం ప్రకాశించగలిగితే
తనకొక అనారోగ్యం కలిగిన నాడు ఏదో పాపం ఉందండి నేను చేసింది, ఆ పాపం ఇలా వెళ్ళిపోతోంది, అనుభవింప చేసేస్తున్నాడు పరమాత్మ, నేను కోరుకుంటున్నది ఒక్కటే, దీన్ని తట్టుకోగలిగిన శక్తి నిమ్మని. దీనికి నేను వశుడనైపోయాను అనుకోండి, వశుడవడానికి తట్టుకోగలగడానికి ఒక గొప్ప తేడా ఉంది. తట్టుకోగలిగితే ఈశ్వరుడి వైపుకి నిలబడిపోతాడు, తట్టుకోలేకపోతే ఆ నిప్పికి వశుడైపోతాడు. ఒక ఉదాహరణ, ఏదో ఒక విశేషమైన పడిశం పట్టింది అనుకోండి, అంటే నేను చెప్తున్నానని గొప్ప కోసం నేను చెప్పట్లేదు, ఒక ఉదాహరణకు మాత్రమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇంత పడిశం పట్టింది కాబట్టి రామాయణానికి వెళ్ళాలా, పడిశం పట్టింది కాబట్టి ఇంట్లో ఉండాలా అని మీమాంస వచ్చింది అనుకోండి, ఇంట్లో ఉన్నంత మాత్రం చేత పడిశం తగ్గిపోతుందా? వచ్చి ఇంకొక మాట ఆవిరి పడతాను కానీ రామాయణమే వింటాను అని రామాయణానికి వచ్చాడు అనుకోండి, అప్పుడు వ్యాధి రూపమైనటువంటి పాప ఫలితమునకు లొంగి, ప్రతిబంధక రూపంలో వచ్చినటువంటి పాపమునకు లొంగి పరమాత్మ సేవకి దూరం అయ్యాడా? శృణ్వం తపః, వినడం కూడా తపస్సు. లేక పడిశం రూపంలో వచ్చినటువంటి ప్రతిబంధకాన్ని అధిగమించి భగవంతుడి వైపుకి అడుగు వేశాడా? అప్పుడు ఏమవుతుంది? అడుగు వెయ్యగలిగాడు అనుకోండి, పాపానుభవమునందు కూడా భగవంతుడి వైపుకి నడుస్తున్నాడు. ఇది ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప జరగదు. అందరూ అలా చెయ్యలేరు. దానికి కూడా బుద్ధి కొంత స్థాయిలో ఎదిగితే తప్ప దాన్ని చెయ్యలేరురా. నువ్వు అది అందరూ చెయ్యగలరు అనుకుంటున్నావేమో, అందరితో ఆ మాట చెప్పకు సుమా. అలా చెప్పినా అది వెర్రాడి మాటలా ఉంటుంది. ఏమిటో ఆయనకి ఏం పోయిందండి అలా చెప్తాడంటారా? చెప్పకలాగంది శాస్త్రం. అందుచే చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అందుకని రాముడు అన్నాడు, వాలి నువ్వు చింతించకు, వచ్చినటువంటి వాడు వెళ్ళిపోక తప్పదు, నువ్వు ఎంత బలాఢ్యుడవైనా నువ్వు వెళ్ళిపోవలసిందే. కానీ వెళ్ళిపోవడంలో నువ్వు ఒక అదృష్టవంతుడివి. నువ్వు సహజంగా వెళ్ళిపోయి ఉండుంటే వృద్ధుడవై నువ్వు చేసిన మహాపాతకాన్ని నిన్ను కట్టి కుడిపేసి ఉండేది, నీకు ఇహ ఉత్తమ లోకాలు లేవు. కానీ నా చేత బాణం పడింది నీ ఒంటి మీద, పడ్డంలో నీ పాపం పోయింది ఇక్కడతోటి. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి, ఏమండి మరి రాముడు శిక్షిస్తే, రాముడు రాజు కాడు కదా, సింహాసనం మీద లేడు కదా, రాముడు శిక్షించిన శిక్ష ప్రభువు చేతి శిక్ష ఎలా అవుతుంది అని మీకు అనుమానం రావాలి. మీరు అందుకే వెంటనే ఒక్కసారి అయోధ్యకాండ విన్నప్పటి విషయంలోకి మీరు ఒకసారి వెళ్ళండి. అయోధ్యకాండలో రాముడు ఒక మాట చెప్పాడు, 100 ఊచలు కలిగినటువంటి తెల్లటి ఛత్రం కింద కూర్చుని నువ్వు పరిపాలించు, ఒక పెద్ద వృక్షపు నీడలో కూర్చుని నేను అరణ్యాన్ని పరిపాలిస్తాను, మనిద్దరం వాటాలు వేసుకుందాం, 14 ఏళ్ళు నేను వనాలని పాలిస్తాను, 14 ఏళ్ళు నువ్వు జానపదాలని నగరాలని పాలించు, నాన్నగారి మాట ప్రకారం నేను అరణ్యంలో ఉంటాను, అరణ్యంలో మృగములకు నేను శాసకుడనవుతాను అన్నాడు. అందుచేత ఆయన శాసకత్వమునకు భంగం లేదు. ఆయన వేసిన శిక్ష ప్రభుత్వ శిక్షే. చేత రాజు వేసిన శిక్షతో తుల్యమైంది. అక్కడ కూడా రాముడు ధర్మం తప్పి మాట్లాడలేదు. సింహాసనం మీద లేని రాముడిగా శిక్ష వెయ్యడంలో తేడా ఏమీ లేదు. అందుకని ఎంత గంభీరమైన మాట చెప్పాడో చూడండి. కిష్కింధకాండలో ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఈ శ్లోకం నిజంగా మనకి జీర్ణమైతే మనం దేన్ని తట్టుకోవడానికి ధైర్యం వహించగలమంటే వృద్ధాప్యాన్ని తట్టుకోవడానికి. ఎందుచేత అంటే వృద్ధాప్యము భయంకరము. ఎందుచేత వృద్ధాప్యము ఎందుకు భయంకరము అంటే కొంతమందికే భయంకరము అంది శాస్త్రం. ఎవరికి భయంకరము అంటే పూర్వమైనటువంటి జీవితం ఒంట్లో ఓపికున్న నాళ్ళు భగవంతుడి పాదములు పట్టడం చేత కాకుండా గడిపేసినటువంటి వాడికి వృద్ధాప్యం వచ్చిన తరువాత కాల్చేది చింత. చితి ఒక్కసారి కాల్చేస్తుంది శరీరాన్ని, చింత ప్రతి క్షణం కాలుస్తుంది. ఎందుకు కాల్చగలదు చింత అంటే, చింత అంటే చిత్తమునకు కలిగేది, మనస్సుకు కలుగుతుంది. ఎందుకు కాలుస్తుంది? ఆ మనస్సుకి ఇవాళ ఆలంబనం లేదు. వృద్ధాప్యం వచ్చేసింది. తనను నమ్మిన వాళ్ళు తన దగ్గర ఉండరు, తన బిడ్డలు తన దగ్గర ఉండరు, తననొచ్చి పలకరించే వాళ్ళు తగ్గిపోతారు. ఎందుకని? వయసిగతే కక్కామ వికార, శుష్కే నీరే కక్కాసార, క్షీణే విత్తే కప్పరివారో, జ్ఞాతే తత్వే కస్సంసార. వయస్సా అయిపోయింది, కామ వికారం లేదు, అస్తమానం ఇంకేం వెర్రి ఉంటుంది? ఏ వెర్రి ఉండదు, అంతకన్నా నేనేం చెప్పను దాని గురించి. వయసిగతే కక్కామ వికార, శుష్కే నీరే కక్కాసార. నీరెండిపోయింది, ఇంకా దాన్ని చెరువుని ఎవరు పిలుస్తారు? వయసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార, క్షీణే విత్తే కప్పరివారో. ఇప్పుడు జీతం లేదు, పెన్షన్ ఒకటే, అందుకని ఎవరు వస్తారు?
ఎవ్వరూ నీకు పూర్వ నమస్కారాలు చేసినట్టు చేయరు. అందుకని క్షీణే విత్తే కప్పరివారో. అందుకని ఇప్పుడు పరివారం ఉండదు నీ వెనకాతల, నువ్వు వాళ్ళకి ఇవ్వగలవన్న నమ్మకం లేదు. జ్ఞాతే తత్వే కస్సంసార. జ్ఞానం వస్తే సంసారం ఎక్కడుంది? ఇది పోగానే చింత కాల్చడం మొదలు పెడుతుంది. కాలిస్తే ప్రతి క్షణం లొంగుతాడు. దేనికి లొంగుతాడు? వృద్ధాప్యమునందు శరీరములో అప్పటి వరకు దారుఢ్యము చేత తొక్క పెట్టబడినటువంటి వ్యాధులు పైకి పొటమరిస్తాయి. పొటమరించినటువంటి వ్యాధికి లొంగుతాడు. తన దేహమునకు తాను లొంగుతాడు, తన మనస్సునకు తాను లొంగుతాడు, తన బిడ్డలకు తాను లొంగుతాడు, తన పరివారమునకు తాను లొంగుతాడు, కాలమునకు లొంగుతాడు, ఆస్తికి లొంగుతాడు, ఐశ్వర్యమునకు లొంగుతాడు, మాట పడనివాడు మాటకి లొంగుతాడు, అన్నిటికీ లొంగుతాడు. కానీ లొంగలేక పాశముల చేత బంధింపబడిన ఏనుగులా అప్పుడప్పుడు గట్టిగా ఆయాసపడుతుంటాడు. ఇది కష్టమయ్యా. ఆనాడు ఈశ్వరానుగ్రహంగా నీకు కిష్కింధకాండ జీర్ణమైతే ఒకవేళ లోపల నుంచి ఏదైనా ఒక వ్యాధి రాని, లేకపోతే నువ్వు ఎవరి చేతనైనా నిరసింపబడని నీకేం బెంగలేదు. ఓహో ఈశ్వరా, గతంలో నేనెవరినో నిరసించి ఉంటాను, ఇవాళ నిరసన రూపంలో దాన్ని తీసేసావా, ఆ పాపం కడుక్కుపోయింది. ఓహో స్వామి, ఎవరినో బాధ పెట్టి ఉంటాను, అందుచేత ఈ వ్యాధి రూపంలో దాన్ని తీసేస్తున్నావా, నీకు 2 నమస్కారాలు. స్వామి వాడు నన్ను చూసి నమస్కారం చేయడం మానేశాడా, వాడు కృతజ్ఞుడు, నాకు దాని గురించి బెంగలేదు. నేను నీకు నమస్కరించే ఓపిక నాకు ఇస్తే నాకు చాలు. ఇవాళ నా మనస్సు దానికి ఖేదపడిందా, అవమాన రూపంలో నాకున్నటువంటి పొగరు తీసావా, నీకు నమస్కారం. లొంగడం మానగలగడానికి దండనాన్ని, ఈశ్వర దండనాన్ని అంగీకరించడానికి రామచంద్రమూర్తి యొక్క శ్లోకము ఆలంబనము. ఇది జ్ఞాపకం పెట్టుకో. జ్ఞాపకం పెట్టుకుంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు తట్టుకోగలుగుతావు. ఒక్క ఆర్ష సాంప్రదాయంలో ఒక గొప్పతనం ఉంది. ఈ మతంలో మీకెప్పుడు ఒక్కటే ఆశీర్వచనం చేస్తారు. ఏమిటి ఆశీర్వచనం అంటే, కష్టమును తట్టుకునేటటువంటి శక్తిని ఇమ్మని అడుగుతారు తప్ప మీకు ఏ కష్టం రాదండి, మీకు ఏ రోగం రాదండి, మీకు ఏమీ ఇబ్బందులు రావండి అని అభయములు ఇవ్వరు. అందుకే ఉగాది వచ్చిందనుకోండి, ఏం చేస్తారు, ఉగాది పచ్చడి తినమంటారు. ఉగాది పచ్చట్లో ఏం వేస్తారు, వేప పువ్వు తెచ్చి వేస్తారు. ఎందుకు వేప పువ్వు వేసుకోవడం, అంత చేదుగా ఉండే వేప పువ్వు? అబ్బాయి, ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం పేరుతో 365 రోజులు నువ్వు చూస్తావు, 2 ఆయనములు చూస్తావు, 12 మాసములు చూస్తావు, ఉత్తరాయణ దక్షిణాయనాలు అనేటటువంటి 2 ఆయనాల్ని చూస్తావు. నాడు నీ తర్వాత సుగ్రీవుడి పట్ల నా పట్ల అలాగే ఉంటాడు. అంటే ఏమవుతుంది, ఆయన మా ఇద్దరి యందు తండ్రిని చూస్తాడు, నీకేం బెంగలేదు. నీకొక నమ్మకం కలిగింది కదా నేను ధర్మాత్ముడను అని. పినతండ్రి వల్ల సమస్య వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో, అప్పుడు కూడా నీ బిడ్డకి తండ్రిగా కాపాడడానికి నేనున్నాను. సుగ్రీవుణ్ణి మళ్ళీ శిక్షించి అంగదుడికి రావలసినటువంటి వైభవాన్ని అంగదునికి కటాక్షింప చేయడానికి నేనున్నాను. నేను ధర్మమూర్తిని అంగీకరించి అంజలి ఘటించావు కదా, ఇంకా నీకేం కావాలి, నేనున్నాను నీ బిడ్డకి. ఇది మనం అంగీకరించగలిగితే జీవితంలో అసలు బెంగ అన్న మాటకి అర్థం ఉండదు. నువ్వు ఆరాధన చేస్తున్న పూజామందిరం నీ ఇంట్లో ఉంది, నీ తల్లిదండ్రులు ఉన్నారు అని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వున్నా వెళ్ళిపోయినా ఏదైనా అంటే అకాల మృత్యువుని కోరమని ఏ శాస్త్రము చెప్పలేదు. కానీ వృద్ధాప్యం వచ్చేశాక నేను వెళ్ళిపోతే నా పిల్లలకి బెంగేమిటి? నా చేత ఆరాధింపబడిన స్వామి నా రూపంలో నా పిల్లల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. వాళ్ళకి తల్లిదండ్రులు ఎప్పుడూ ఉన్నారు, నా పిల్లలకి తల్లిదండ్రులు లేకపోవడం ఉండదు, ఎప్పుడూ ఉంటారు. నేను ఏ కులదైవాన్ని కొలుస్తున్నానో ఆ కులదైవం నా రూపంలో నా బిడ్డల్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకే దూర్జటి చాలా గంభీరమైన పద్యం ఒకటి ఇచ్చారు. ఆయన అన్నారు, అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను జుమి, నిమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక. ఎంత గొప్ప మాట చూడండి. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను జుమి. శివ, నేను ఎప్పుడైనా నోరు విప్పి ఎవరినైనా అమ్మా అని పిలిస్తే, అయ్యా అని పిలిస్తే, నువ్వు మీ అమ్మగారిని పిలిచావు, మీ నాన్నగారిని పిలిచావు అనుకో, నేను నిన్నే పిలుస్తున్నాను. నేను అమ్మా అంటే పార్వతీదేవినే, నేను అయ్యా అంటే నిన్నే పరమశివుణ్ణే. అందుకని నీమది తల్లిదండ్రులటంచు చూడగా పోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసార పుంచిమ్మచీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. సంసారపు చిమ్మ చీకట్లో నన్ను ముంచే కుసుమా ఈశ్వర అంటాడు. అలా నువ్వు ధైర్యం నీకుంటే, విశ్వాసము ప్రాతిపదిక. నా ఇంటి పూజామందిరంలో ఉన్న నా స్వామి సర్వకాలముల యందు కాపాడగలడన్న పూనిక నీకుంటే
కా రక్షణ వస్తుంది, రక్షించలా? యువరాజ్య పట్టాభిషేకం అంగదుడికి ఎవరిచ్చారు? రామచంద్రమూర్తి ఇచ్చారు. ఒక మాట అనడం కాదు, ఒక మాట నోటి వెంట వస్తే ఆ మాటకి నిలబడడం ఎంత కష్టమో తెలుసు. అన్నారా, నిలబడతారు రామచంద్రమూర్తి. మనుష్య జన్మకుండేటటువంటి ప్రత్యేకత ఏది? మిగిలినటువంటి చరాచర పిపీలికాది పర్యంతంలో దేనికి లేనిది మనిషికొక్కడికే ఉన్నది ఒక ప్రత్యేకమైన వరం ఉంది మనకి. ఏమిటా వరం అంటే మాట. ఈ మాట మిగిలినటువంటి వాటికి వేటికి లేదు. రామనామం చెప్పుకుందామని చెప్పో కుక్క కనిపించి ఇలా వచ్చిందనుకోండి, మీరు రాణిస్తారా? మీరు రానివ్వరు. ఆ నామం చెప్పగలగడం, మాట మాట్లాడగలగడం అనేటటువంటిది కేవలం ఒక్క మనుష్యుడనబడేటటువంటి ప్రాణి మాత్రమే పిపీలికాది పర్యంతంలో చేస్తుంది. ఆ మాట దుర్వినియోగమైనంతగా బహుశः ఏదీ దుర్వినియోగం అవదు. మనం చాలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంటాం, చాలా తొందరపడి మాట్లాడేస్తుంటాం. కానీ ఒక్క మాట నోటి వెంట బయటికి వస్తే ఆ మాట మీద నిలబడడం ఎంత కష్టమో రామచంద్రమూర్తి చూపిస్తారు. ఒక మాట నోటి వెంట అందుకే రామ సత్యపరాక్రమ, సత్యపరాక్రముడు 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 అంటారు. ఒక మాట వచ్చిందా అంతే, ఇంకా దానికి కట్టుబడిపోవడమే. రామో దీర్ణాభిభాషతే, అమ్మా నాకు 2 మాటలు తెలియవమ్మా, నాకున్నదొక్కటే మాట, ఒక మాట అన్నా నా మాటకి నేను కట్టుబడిపోతాను అంతే. ఇది రామ మాట అంటే. అందుకే ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని మహానుభావుడికి. ఇది రామచంద్రమూర్తి అంటే. అందుకని ఈ మాట చెప్పిన తరువాత సంతోషించాడు వాలి. వాలి సంతోషించిన తరువాత ఇక్కడే మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉంది. మీకు అన్నిటికీ ఒక విషయం, వాలి అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ రామచంద్రమూర్తి జవాబు చెప్పారు. ఒక్క ప్రశ్నకి మాత్రం జవాబు చెప్పలేదు యథార్థమున. ఏ ప్రశ్నకి జవాబు చెప్పలేదంటే, రామ నువ్వు నా ఎదురుగుండా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే ఆ యుద్ధంలో నిన్ను నేను యమసదనానికి పంపించి ఉండేవాణ్ణి అన్నాడు వాలి. నిన్ను చాటు నుంచి కొట్టవచ్చు కాబట్టి నేను కొట్టాను అన్నారు, కానీ ఫలానా కారణం చేత నీ ఎదుటికొచ్చి యుద్ధం చెయ్యలేదు అని రాముడు చెప్పలేదు. అలా చెప్పకపోవడం వెనకాతల ఆ ఒక్క మాటకి జవాబుని ప్రకటంగా రాముడు ఎందుకు చెప్పలేదు? దీనికే ఒక గొప్ప రహస్యం ఒకటి ఉంది. ఏమిటా రహస్యం అంటే, రామాయణంలో ఉండేటటువంటి విషయాల్ని, చాలా విషయాల్ని స్కాంద పురాణంలో మళ్ళీ తెలియచేస్తారు. ఇందులో ఉన్న రహస్యాలన్నీ అందులో విడతాయి మనకి. ఎలా అయితే భాగవతానికి సంబంధించిన కొన్ని రహస్యాలు దేవీ భాగవతంలో దొరుకుతాయో, అలా కొన్ని విషయాల్ని స్కాంద పురాణం ప్రస్తావన చేసింది. స్కాంద పురాణంలో ఒక విషయం చెప్పారు. ఆహూయవాలినం బ్రహ్మ దదౌ వరమనుత్తమం ప్రతీపవర్తినో భూయ అర్థం బలమరిందమా. వాలి దగ్గర 2 శక్తులున్నాయి. ఒకటి మహేంద్రుడిచ్చినటువంటి మాల ఉంది. అది మెడలో ఉన్నంతసేపు వాలి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉంటాడు. 2, ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారి వరం ఉంది. ఆ వరం ఉండడం చేత ఎవరైనా ఎదురుగుండా వెడితే వాళ్ళ శక్తిలో సగంతం లాగేస్తాడు. అందుకని వాలికి ఎదురుగా నిలబడి యుద్ధం ఎవరూ చేయలేరు. అయితే ఈ మాట రాముడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, నీకు సగం బలం ఉంది, నువ్వు సగం బలం లాగేస్తావు కనుక నేను నీ ఎదురుగుండా రాను అన్నది క్షాత్రం కాదు. కానీ ఈ మాట చెప్పకపోవడంలో ఒక గౌరవం మాత్రం పాటించారు. ఏమా గౌరవము అంటే, చతుర్ముఖ బ్రహ్మగారంటే సృష్టి చేసినటువంటి మహానుభావుడు. ఈ సృష్టికంతటికి ఆయన గౌరవనీయుడు. ఆయన సృష్టి చేశారు. అటువంటి సృష్టి చేసిన బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు. ఎదుట నిలబడిన వాడిలో సగం బలం నీకు వస్తుంది అన్నారు. రాముడు తలుచుకుంటే ఆ బ్రహ్మగారికి కూడా కన్న తండ్రి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకని 3 మూర్తుల యొక్క స్వరూపం రాముడు. అందుకే బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర స్త్రిపురాంతకోవా త్రతుమ్న శక్త ఇది రామవజ్యం అని చెప్పారు హనుమ. బ్రహ్మ చతుర్ముఖుడు, హంసవాహనుడు, సరస్వతీపతి, వాచస్పతి అయ్యుండొచ్చు, కానీ నిన్ను కాపాడ్డం. ఇంద్రుడు, ఉపేంద్రుడు, మహేంద్రుడు, ఆయన కాపాడతాడనుకుంటున్నావేమో, ఆయన కాపాడడు. త్రయంబకుడు, త్రిపురాంతకుడు, పశుపతి, జగత్పతి, ఉమాపతి, పరమశివుడు, ఆయన కాపాడతాడనుకుంటున్నావేమో, ఆయన కాపాడడు. రాముడు ఒకరిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తే అడ్డు రాగలిగిన వాడు వేరొకడు లేడు అని చెప్పారు. ఎవరు? భవిష్యత్ బ్రహ్మ అయిన యోగి పుంగవుడు. కాబట్టి హనుమ సుందరకాండలో ఈ రహస్యాన్ని చెప్పారు. రాముడు ప్రతిజ్ఞ చేసేశారు వాలిని చంపేస్తానని.
చంపేసిన తర్వాత రాముడే ఎదురుగుండా వచ్చి నిలబడితే బ్రహ్మగారి వరం కూడా బహుశా అడ్డు రాకపోవచ్చు. కానీ ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారి పట్ల రామచంద్రమూర్తి ఏం చేసినట్టు అవుతుంది? అపచారం చేసినట్టు అవుతుంది. అంతటి బ్రహ్మవరం కూడా మిన్నకుండిపోవలసిన పరిస్థితి వస్తుంది. తాను నరుడిగా ఉన్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారిని అటువంటి నరుడిగా ప్రవర్తించిన వాడే గౌరవించకపోతే సృష్టిలో రేపు బ్రహ్మగారి పట్ల గౌరవంగా మాట్లాడేవారు ఎవరుంటారు? అందుకని మహానుభావుడు ఏ ప్రయత్నం చేశాడంటే రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు. తాను నరుడిగా ఉన్నాడు, వాలి శాఖామృగంగా ఉన్నాడు. అందుకని శాఖామృగంగా ఉన్నాడు, ధర్మం తప్పాడు కనుక బలవంతుడై ఉన్నాడు కనుక తన చాటు నుండి కొట్టిన ధర్మానికి ఏ విధమైనటువంటి హాని జరగదు. అందుచేత చాటు నుంచి కొట్టాడు. ఈ మాట ప్రకటంగా రామాయణంలో చెప్పరు. ఇది మీరు మనస్సు చేత తెలుసుకోవలసింది. ఇలా దాచినవి రెండున్నాయి రామాయణంలో. సీతమ్మ తల్లి సుందరకాండలో చెప్పింది. అరణ్యకాండలో మేము తిరుగుతున్నప్పుడు స్వామి నా బొట్టు కరిగిపోతే బొట్టు పెట్టాడయా అనొకటి చెప్పింది. అలాగే కాకాసుర వృత్తాంతం ఒకటి సుందరకాండలో చెప్పింది. అది అరణ్యకాండలోనో అయోధ్యకాండలోనో జరిగి ఉంటే మనకి రావాలి కదా, రామాయణంలో మనకి రాలేదు. రానప్పుడు సీతమ్మ తల్లికి తెలుసున్న విషయాన్ని మరి వాల్మీకి మహర్షి ఎందుకు రచించలేదు అరణ్యకాండలో అయోధ్యకాండలో? అంటే సీతమ్మ తల్లి అంది ఇది అభిజ్ఞానము అంది. అభిజ్ఞానము అంటే గుర్తు. ఇది నువ్వు గుర్తు పెట్టుకోవలసింది అని చెప్పింది. అది ఎందుకు గుర్తు పెట్టుకోవలసింది అవుతుంది మీకు సుందరకాండలో కాకాసుర వృత్తాంతం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పి మళ్ళీ ఎలాగో సుందరకాండ చెప్తాను 4 రోజులు పోయాక. అప్పుడు ఎందుకు అందుకని అప్పుడు చెప్తాను. ఇది కూడా ఒక రకమైన అభిజ్ఞానమే. ఇది కూడా మీరు మనస్సులో జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. అందుకని ప్రకటంగా రాలేదు రామాయణంలోకి. ఎందుకు మనస్సులో జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయము అని పెద్దలు వర్ణించారంటే దీన్ని పరమేశ్వరుడు మనకి ఇంద్రియాలు ఇస్తాడు, మనస్సు ఇస్తాడు, వీటితో పాటుగా బుద్ధినిస్తాడు మనిషికి. మిగిలినటువంటి ఏ ప్రాణికి ఇది ఉండదు. బుద్ధి మాత్రం మనకి అదనంగా ఉంటుంది. దీనితో పాటు మనకి తెలియకుండా వచ్చేది వాసనాబలం ఉంటుంది. అందరూ పిల్లలు పుడతారు. ఒక్కొక్క పిల్లాన్ని మీరు చూడండి, చాలా చిన్నతనం నుంచే భగవన్నామని చెప్తూ ఉగ్గు పడితే తాగుతాడు వాడు. అన్నమాచార్యుల వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటే కానీ ఉగ్గు తాగేవారు కాదు. అందుకే తల్లి ఒడి మొదటి బడి. ఎందుకంత అందమైన మాట అన్నారంటే అమ్మ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బోరు కొట్టేస్తోంది అందం. మరి ఏమిటో తెలియదు. సృష్టిలో పరమాత్మ యొక్క గొప్పతనం పిల్లాడితో వాడికి ఏమీ రాదా పిల్లాడికి. అమ్మ చెప్పేది వాడికి అర్థం అవుతున్నాయి అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అన్యాయం, అంతకన్నా అవివేకం ఇంకేం ఉండదు. కానీ తన పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చున్నటువంటి అమ్మకి ఏమి బోరు కొట్టేసి అబ్బా తినేస్తున్నాడు వీడా అని అనుకుంటుందా? అనుకోదు. ఆ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాన్న జోద పెట్టు అని ఆ 2 చేతులు తీసి గోవిందా 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 అని వాడి తల మీద పెట్టిస్తుంది. ఏది జేజి పెట్టు జేజి పెట్టు జేజి పెట్టు స్వామిరా జేజి పెట్టు నాన్న అంటుంది. ఇది లెంపలేసుకో లెంపలేసుకో అంటుంది. ఏది ఆయన కాళ్ళకి దండం పెట్టు కాళ్ళకి దండం పెట్టు అంటుంది. అంటే ఇప్పుడంటే పోయి అనుకోండి, ఎందుకు మనకు అవన్నీ దండాలు అయినని ఇప్పుడు మానేశారు. ఇప్పుడు ఎంతసేపు నాన్న 7 గంటల సీరియల్ చూడు 7 గంటల సీరియల్ చూడు, రిమోట్ ఇలా నొక్కాలి, ఛానల్ ఇలా మార్చాలి, ఇవి నేర్పుకుంటున్నాం మనం. అందుకే వాడు కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడు పెడతారు తర్వాత. ఎందుకు మనకెందుకు వీళ్ళు మళ్ళీ మెడకో గుదిబండ అని మనము జోదలు పెట్టిస్తే మనము వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టిస్తే పరమేశ్వరుడి పాదాల మీద పూజా పుష్పాన్ని దాచినట్టు వాడు మనని జాగ్రత్తగా చూసి ఉండేవాడు. సంస్కారం బ్రతికి ఉండేది. జనరేషన్ గ్యాప్ అని వాళ్ళనండం ఎందుకు, దోషం మన దగ్గర పెట్టుకుని. అందుకని చెప్పి ఇవాళ తల్లిదండ్రులే ఇంట్లో 3,00,00,000 దేవతలు ఒక్కటైనారు, చక్కాన్ని పాపను ఇక్కడుంచారు అని ఓ పాట వినేవాళ్ళు లేడు. తల్లిదండ్రులకే మంచి మంచి పాటలు అక్కర్లేదు, తల్లిదండ్రులకే 2 కీర్తనలు అక్కర్లేదు. లేనప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది? రమ్మంటే సంస్కార బలం ఎటువైపు నుంచి వస్తుంది? ఇవాళ ఎందుకూ పనికిరానటువంటి ఒక మాయా తంత్రజాలమైనటువంటి ఒక పెట్టె జీవితాల్ని మార్చేస్తాం. అంత పాషాణ హృదయాల కింద తయారు చేసేస్తోంది. పాపపు పెట్టె కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి దోషలమై బతుకుతున్నాం మనం. సరే, దాని గురించి నేను ఎందుకు అస్తమానంగా అనుకుంటూనే ఉంటాం. తుమ్ముకోవడం చిరంజీవి అనుకుంటూ ఉండడం. సరే, అందుచేత ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పారంటే మనకి బుద్ధి అన్నదాన్ని పరమాత్మ అదనంగా ఇస్తారు.
దీని చేత మీరు నిశ్చయాత్మకమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది మీకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే బలహీనము వైపుకి మనని మనం ఒప్పుకుంటాం. మనస్సు ఎంతసేపు ఏం చేస్తుందంటే ఇంద్రియాలు దేని చేత సుఖపడతాయో అది చెయ్యమనే మనస్సు చెప్తుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మనస్సు ఎప్పుడు కూడా ఉపవాసం చెయ్యి, ఈ కళ్ళతో టీవీ చూడకు, ఈ చెవులతో నువ్వు పాటలు వినకు అని చెప్పి అది ఎప్పుడు చెప్పదు. మీరు ప్రయత్నపూర్వకంగా మనస్సుని మార్చుకోవాలి. మీకు ఇచ్చింది బంగారం. మీరు బంగారంతో చేతికి ఆభరణం చేయించుకున్నా మీ ఇష్టం, చెవి కుండలాలు చేయించుకున్నా మీ ఇష్టం, రుద్రాక్షమాల చేయించుకున్నా మీ ఇష్టం, ఏది చేయించుకున్నా మీ ఇష్టం. కానీ దానివల్ల బంగారంకి దోషం ఉందా? దోషం లేదు. మనస్సు మీది, ఇంద్రియాలు మీవి. లోపల వెనక నుంచి వాసనలు తరుగుతుంటాయి. గత జన్మలోంచి ఉన్నటువంటి వాసనలు తరుగుతాయి. అట్టే వెళ్ళు, అట్టే వెళ్ళు, అట్టే వెళ్ళని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడానికే బుద్ధి వస్తుంది. మనస్సు లోపల నుంచి చెప్తుంది, ఎందుకు వచ్చిన రామాయణం, నిమ్మతి లేకపోతే సరి ఎందుకది అంటుంది. కానీ రామాయణం ఏమిటో, రామనామం ఇక్కడ కూర్చుని 11 మాటలు చెప్పిన దాని ఫలితం ఏమిటో ఇప్పుడు తెలియదు. దీని ఫలితం ఒకనాడు అకస్మాత్తుగా పెద్ద ప్రమాదానికి కొడుకు గురై బ్రతికాడు అనుకోండి. తలకి తగిలి తల పగిలిపోవలసినటువంటి కొడుక్కి కాలొక్కటే విరిగిపోయి కొడుకు బతికాడు అనుకోండి. ఆనాడు తెలుస్తుంది, ఒకనాడు చెప్పిన నామం యొక్క ఫలితం కదా నా కొడుకుని దక్కించిందని. అది మనకి తెలిసి రాదు. వెనకనుంటాడు ఈశ్వరుడు, ఉండి నడిపిస్తాడు. నడిపించడంలో ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటాడు. అదే చిత్రగుప్తుడు అంటారు. చిత్రంగా కూర్చుంటాడు లోపల. ఎందుకు చిత్రంగా కూర్చోవడం? చిత్రంగా కూర్చోవడం అంటే ఏమంటే ఆయన కూర్చోవడంలో మనకన్నా భిన్నంగా కూర్చుంటాడా అంటే ఇక్కడే కూర్చుంటాడు, ఎక్కడో కూర్చోడు, ఇక్కడే ఉంటాడు ఆయన. ఎందుకని? మంత్రపుష్పం చెప్పేసింది కదా, చాలా మాటలు చెప్తూ ఉంటాను నేను. ఇక్కడే ఉంటాడు. ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అని మీకు తెలుస్తుందా? తెలియదు. అందుకే అనాహతము మోగుతోంది అంటారు. అనాహతము అంటే ఒకరి ప్రమేయము చేత ఆపబడునది కాదు. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నంతసేపు ఏమవుతుంది? గంట మోగుతూనే ఉంటుంది. దేవాలయంలో గంటలు ఎప్పుడు ప్రారంభం చేస్తారు కొట్టడం? ఉదయం తెల్లవారి తలుపులు తెరవగానే ప్రాతస్మరామి గణనాద మనాద బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంత్యం అంటారు. రేపు శ్రీశైలంలో సోమవారం కదా, రేపేమిటి ఎప్పుడైనా ఆ సుప్రభాతం చేయగానే గంటలు మోగుతాయి. స్వామి దర్శనం ప్రారంభమైంది. మళ్ళీ ఏకాంత సేవ చేసేస్తారు స్వామికి. చేస్తుంటారు కదా స్వామికి. 9 అయ్యేటప్పటికే అయ్యప్ప స్వామి గుళ్ళో ఒకసారి ఆ స్వామికి ఆ ఏకాంత సేవలో, స్వామి అయ్యప్ప విశ్రాంతి తీసుకో అని పాట పాడి నీరాజనం ఇచ్చేస్తారు కదా. అలా నీరాజనం ఇచ్చేసిన తర్వాత స్వామి కూడా నిద్రపోయాడు అని అనుకుంటాం. అప్పుడు ఇక ఘంటానాదం జరగకూడదు. అందుకని గంటలకి తాళ్ళేసి కట్టేస్తారు. ఇది కూడా దేహో దేవాలయ ప్రోక్త, ఇది కూడా దేవాలయమే. ఇందులో కూడా ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఎంతసేపు ఉంటాడు? ఇక్కడ ఈశ్వరుడు నిద్రపోడు. ఆయన నిద్రపోతే నీకు ఊపిరి తీసేవాడేవాడు. నువ్వు ఆ తీసినవాడు రాత్రి పడుకున్నప్పుడు కాదు, వాడు తీస్తున్నాడు. వాడు తీస్తున్నాడు కాబట్టి వాడు నిద్రపోడు. వాడు ఎప్పుడూ తెలివేసే ఉంటాడు, ప్రాజ్ఞుడై ఉంటాడు. వాడు ఉన్నాడు కనుక అనాహతము మోగుతూ ఉంటుంది. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ గుండె చప్పుడు. అది గంట అటు ఇటు అటు ఇటు మోగుతూనే ఉంటుంది. ఆయనకి తెలుసు అలా ఎన్నిసార్లు మోగాలో. ఆయన లెక్క పెడతాడు. ఇది గుప్తంగా లెక్కేసుకోవడం అంటే. నీకు ఇన్ని ఊపిరులు అని ఆయు ప్రమాణం ఇస్తాడు. ఎన్ని తీస్తున్నారో ఎన్ని విడిచిపెడుతున్నాడో ఆయన లెక్కేసేసుకుంటాడు లోపల. అందుకే అబ్బాయి ఆయాసపడకోయ ఆయాసపడకోయ అంటారు. మీరు ఎంత కోపం వచ్చి ఆయాసపడితే అన్ని ఊపిరులు వెళ్ళిపోతుంటాయి తొందరగా. ఎంత నిదానంగా ఉంటే అన్ని ఊపిరులు ఎక్కువ తీసుకుంటే అంతకాలం ఎక్కువ బతుకుతారు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ మరాళి మందగమనా మహాలా వన్యసేవతి. ప్రతి చోట చెప్పట్లా మీరు? లలితా సహస్రం, విష్ణు సహస్రం, నీతి శతకం, సుమతి శతకం అన్ని చోట్ల చెప్తున్నారు ఊపిరి గురించి. ఆఖరికి మనం చేసేటటువంటి శ్రీ సూక్త పురుష సూక్తాలు కూడా ఊపిరి గురించే. అందుకే సకారంతో పురుష సూక్తం ప్రారంభమవుతుంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని. శ్రీ సూక్తం ప్రారంభమైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని మొదలవుతుంది. ఇందులోని హ, అందులోని స, హస సహ.
ఈ హంస ఎంతకాలం లోపలికి బయటికి వెడుతుందో అంతకాలం ఇది ఉంటుంది. ఆయన లోపల ఎంతకాలం ఉంటాడో అంతకాలము లబ్ డబ్ గంట మోగుతుంటుంది. ఆయన డబ్ అన్న తర్వాత లేచిపోవచ్చు, ఇహ లబ్బ మోగదు. ఆయన లబ్ అన్న తర్వాత లేచిపోవచ్చు, ఇహ డబ్బ మోగదు. సో ఎక్కడుంది మృత్యు? ప్రతి లబ్బకి డబ్బకి, ప్రతి డబ్బకి లబ్బకి మధ్యలో మృత్యు ఉంది. అందుచేత ఇక్కడ అనాహతమై గంట మోగుతూనే ఉన్నది. ఈ ఇంద్రియములు, బుద్ధి ఈశ్వరుడు నీకు ఇచ్చి దీన్ని జాగ్రత్తగా వాడి దీనితో కైంకర్యం చేసి భగవంతుని సేవ చేసుకుని తరించవయ్యా అని ఇచ్చాడు దీన్ని మనకి ఉపకరణంగా. మనకున్న ప్రారంధం ఏమిటంటే ఇంద్రియాలు పట్టి లాగేస్తాయి. లాగేసి ఉట్టిదిరా, ఏమిట్రా దేవాలయం, ఏమిట్రా రామాయణం, ఏమిట్రా ఇవన్నీ కాదురా పిచ్చాడా, రా ఇంట్లో ఉంది పెట్టి అని అక్కడికి తీసుకుపోతాయి. అది కూడా చాలలేదు, ఇంకో 50 రూపాయలు పట్టరా, ఇంకో చోటుకు పోదాం, అక్కడికి తీసుకుపోతాయి. మాయాభ్రాంతిలో జీవితం వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇక్కడ కూర్చుని చిత్రంగా గుప్తంగా అన్నీ రాసుకునేవాడు అంతే చిత్రంగా అంతే గుప్తంగా ఫలితాలు కూడా ఇచ్చేస్తుంటాడు. అందుకని ఎక్కడి నుంచి ఇస్తుంటాడు? ఈ లోపల నుంచే ఇస్తూ ఉంటాడు. గమ్మత్తేమంటే ఒక్కొక్క నాడు బ్రహ్మగారు ఇక్కడ రాస్తారు, వీడిని ఈ రోజున పాము కరుచుగాక అని ఉంటుంది. వాడు ఆ సమయానికి గెలిచాడు. దేని చేత గెలిచాడు? బుద్ధి చేత. తన యొక్క వాసనాబలాన్ని గెలిచి ఉండవలసినటువంటి ఒక దిక్కుమాలిన ప్రాంతంలో ఉండకుండా ఈశ్వరాలయంలో ఉన్నాడు. ఈశ్వరాలయంలో కూర్చుని ఉండగా ఈ అమంగళం జరగకూడదు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? రామనామం చెప్తున్నాడు. అప్పుడు వాడు కాపాడబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ రాసిస్తాడు ఆయన ఏమని? పాము కరవాలి అని ఉంది, మరణించాలి అని ఉంది. అందుకని ఏం చేస్తాడు? పాము కరవాలి చూస్తాడు. పరమాత్మ దేవాలయ సన్నిధానంలో ఉన్నాడు, రామనామం చెప్పుకుంటున్నాడు. వీడిని ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఓ తేలొచ్చి కరిచేస్తుంది. ఏమవుతుంది? పాముకి బదులు తేలు కుడుతుంది. విషం ఎక్కలేదా? ఎక్కుతుంది. మరణ సదృశమైనటువంటి వేదన పడతాడు. గబగబా ఓ తాడు కట్టి హాస్పిటల్కి తీసుకుపోతారు. ఆయన యాంటీవీనస్ ఏదో ఆ విషాన్ని విరగొట్టే ఇంజెక్షన్ ఒకటి ఇస్తాడు. ఇచ్చి అమ్మ ఎందుకైనా మంచిది, కొంచెం సెన్సిటివ్ ఆర్గాన్ మీద కరిచింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ నిద్రపోకుండా చూడండి అంటాడు. అంటే ఏం చేస్తారు? వీడు పడుకుందాం కాస్త నొప్పి తగ్గుతుంది అనుకునే వేళటికి లేవండి లేపేస్తుంటారు. అలా 2 రోజులు 3 రోజులు బాధపడతాడు. బంధువులందరూ వచ్చేస్తారు, చూస్తారు, వెడతారు. భార్య అన్నం తిందో బెంగ పెట్టుకుంటుంది. 3 రోజులు అయింది, పర్వాలేదమ్మా, విషయం ఏం లేదు, విరిగిపోయింది అంటారు డాక్టర్. పడ్డాడా లేదా? మరణ సదృశమైన వేదన పడ్డాడు. హాస్పిటల్కి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. విషం ఎక్కిందా లేదా? ఎక్కింది. చచ్చిపోయాడా? చచ్చిపోలేదా? చచ్చిపోలేదు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఇందుకని శివ నువ్వు తలుచుకుంటే అశుభం తీసి శుభం పెట్టగలవు. అంటే శివుడేనా అండి? మరి రాముడు పెట్టడా? నామరూపాల గురించి మీరు అడక్కండి, పరబ్రహ్మం గురించి పట్టించుకోండి. నామరూపాలతో ఏముంది? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే ఏంటి? ఆపదామపహర్తారం, రాబోయేటటువంటి ఆపదల్ని తీసేస్తావు నీ నామం చెప్పాం కాబట్టి. దాతారం సర్వసంపదాం, ఆ రావలసిన ఆపదలు తీసి శుభాలు ఇచ్చేస్తావు. అందుకని లోకాభిరామం శ్రీరామం. శ్రీ అమ్మతో కలిసిన రాముడివి, సశక్తియుతుడైన వాడివి, అందుకని ఏదైనా చెయ్యగలవు, శాసించగలవు. భూయో భూయో నమామ్యహం, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను రక్షించు అని శరణాగతి చేస్తాడు తత్వం చెప్పి. అందుచేత ఏమవుతుంది? తెలిస్తే భగవంతుడి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే బ్రహ్మగారు రాసినటువంటి రాతని కూడా తప్పించగలడు. ఇదే అబ్బాయి లోపల ఉండి చిత్రంగా ఫలితమిస్తూ బ్రహ్మగారిచ్చిన వరాన్ని శాపాన్ని రెంటిని తప్పించగలిగిన వాడై ఈశ్వరుడున్నాడు. అందుచేత ఎందుకు రుక్మిణీ కళ్యాణం చెప్పిస్తారు కన్యపిల్లలకి? రుక్మిణీ కళ్యాణం చెప్పిస్తే ఓ గమ్మత్తు చెప్తారు. జాతకంలో ఏదైనా ఒక దుర్మార్గుడైన వాడు వరుడుగా రావలసి ఉంటే రుక్మిణీ కళ్యాణాన్ని కన్యపిల్ల వింటే మంచి వరుడు వస్తాడని. అందుకని పెళ్లి సంబంధాలు చూసే ముందు ఒకసారి రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేయిస్తుంటారు. సరే, అందుచేత ఎందుకు చెప్పానంటే ఈ విషయం ఇంతకీ మనం ఎంచుకునేటటువంటి మార్గము మీద ఆధారపడుతుంది.
నువ్వు ఇంద్రియములకు మనస్సుకు లొంగిపోయి ఈ శరీరముతో నేను అనుభవిస్తున్నాను, నేను తెచ్చుకుంటున్నాను, నాది నాది అంటూ తిరిగితే ఈ ఫలితం అంతా నీ ఖాతాలో పడుతుంది. నిన్ను నీవు రక్షించుకోలేవు. ప్రమాదం వచ్చిన నాడు తెలుస్తుంది. అందుకే దానికి పెద్దలు ఇంకొక మాట చెప్పలా, ప్రమాదము అన్నారు. ప్రమాదము అంటే ఏమిటో తెలుసా? నీ బుద్ధి చేత నువ్వు ఎరుంగలేనిది. అక్కడ రాయి ఉంది. రాత్రి ఎవరో లారీ వాళ్ళు అక్కడ లారీ పెట్టుకున్నారు. దొల్లిపోతుందని చెప్పి ఆ లారీలకు అటు ఇటు చక్రాల కింద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారు. వెళ్ళిపోతూ రెండు లారీని కాళ్ళతో తన్నాడు. అవి కొంచెం పక్కకు వచ్చేసాయి. పక్కకు వచ్చేసిన తర్వాత లారీ నడిపించుకుని వెళ్ళిపోయాడు. మంచి చీకట్లో హెడ్లైట్ పోయింది. రోడ్డు ఫెయిర్ రోడ్డు, నేను రోజు చూస్తూనే ఉంటాను కదా పగలిపోట్ల. ఏముంటుంది ఇక్కడ? ఏముండదని చెప్పి నువ్వు 60 కిలోమీటర్స్ స్పీడ్లో వస్తున్నావు. లారీవాడు వదిలేసినటువంటి పెద్ద రాయి రోడ్డు మీద ఉంది. అక్కడ ఉన్నది అని ఎరుగగలిగినటువంటి స్థితిలో నీ బుద్ధి లేదు. ఆ లారీకి వెళ్ళి స్కూటర్ ఫ్రంట్ టైర్ ధనేల్మని తగిలింది. స్కూటర్ మించి నువ్వు కింద పడేటప్పుడు నీ తల రోడ్డు మీద ఉన్న వేరొక రాయికి తగులుతోంది. అప్పుడు నీ బ్యాంక్ అకౌంటు, నీ సర్టిఫికెట్లు, నీ క్వాలిఫికేషన్లు, నీ అంగబలం, నీ భార్య, నీ బిడ్డలు నిన్ను రక్షించనవి కావు. ఇప్పుడు ఎవరు రక్షించాలి? నువ్వు చేసుకున్న పుణ్యం ఏమన్నా ఉంటే, నువ్వు చెప్పిన రామనామం ఏదైనా ఉంటే అది నిన్ను రక్షించి ఖచ్చితంగా నీ తల రాయి మీద పడేటప్పుడు నీ ప్రమేయం లేకుండా నీ చెయ్యి ముందు పడి గభాల తప్పి పక్కకు పడి తల పగలవలసినటువంటిది కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయి నువ్వు బయటపడాలి. అందుకని నీ బుద్ధి చేత నువ్వు తప్పించుకోలేని దాని నుంచి తప్పించుకోవడానికి ఏ ఈశ్వర బలం అవసరమో ఆ ఈశ్వర బలమును కూడకట్టుకోవడానికి నేను నాది అన్న అహంకారమును విసర్జించి తిరిగావా ఈశ్వరుడి చేత రక్షింపబడతావు. విసర్జించలేకపోయావా నా బలం అనుకున్నావా ప్రమాదమునకు లోనవుతావు. నన్నెవరు నిగ్రహించగలడనుకున్నాడు? ఇంద్రుడిచ్చిన మాలుందనుకున్నాడు, బ్రహ్మగారిచ్చిన వరం ఉందనుకున్నాడు. చాటు నుంచి కొట్టగలిగాడా? కొట్టలేకపోయాడా? కొట్టగలడు ఈశ్వరుడు. ఈ మినహాయింపు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అందుకే నాకు 10 తలకాయలున్నాయి, నన్నెవరు చంపుతారన్నాడు. మనుష్యుడై వెళ్ళి చంపాడు. నేను హిరణ్యకశిపుణ్ణి అన్నాడు, నృసింహావతారమై చంపాడు. ఎవరెవరు ఎన్ని మినహాయింపులు కోరినా వాళ్ళని ఎలా తీయాలో కూడా పరమేశ్వరుడికి తెలుసు. సుమేధామేధజోధన్య సచ్చమేధ ధరాధర. ఆయన కన్నా మేధస్సున్న వాళ్ళమా మనం? అందుచేత మహానుభావ నువ్వు సర్వజ్ఞుడివయ్యా, నాకు ఎందుకు వచ్చినల్లరి ఇదంతా? నాకేం అక్కర్లేదు తండ్రి, నీకు దాసుడనై శరణాగతి చేసి నా తండ్రివని, నా తల్లిదండ్రులు ఉన్నారయ్యా, నాకేం బెంగ అని నేను బయటికి వెళ్లే ముందు యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుక నమస్కారం చేసి వెళ్ళడం నేర్చుకో. సర్వదా సర్వకాలేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. దేవి భాగవతంలో వ్యాసుడు చిన్న శ్లోకం ఇచ్చేశారు. నాకు అనిపిస్తుంది నిజంగా ఇవాల్టి రోజు పిల్లలు పెడుతున్న పరిస్థితులకి పాపం ఆ సైకిళ్ళకి కట్టుకుని బ్యాగులు తెలియదు వాళ్ళకి. 3-4 కలిపి సైకిళ్ళు తొక్కుతుంటారు పొద్దున్న పూట్ల. 8 గంటల 1 నిమిషం అయితే నిర్దాక్షిణ్యంగా గేట్లు వేసేస్తారు. వాడు మళ్ళీ రాత్రి 7 వరకు ఇంటికి వెళ్ళడానికి లేదు. 2 పూట్ల పుస్తకాలు, మళ్ళీ కొనుక్కోవలసిన పుస్తకాలకి డబ్బు, జామెట్రీ బాక్సు, పొద్దున్న మధ్యాహ్నం తినవలసిన అన్నం, సాయంకాలం టిఫిను, అక్కడి నుంచి ట్యూషన్లో పుస్తకాలు, ఇంటి దగ్గర చేసిన హోంవర్క్, ఇవన్నీ సర్దుకుని బ్యాగ్లో పెట్టుకుని ఈ చాకి మూటేసుకుని సైకిల్ ఎక్కి ఇంత ట్రాఫిక్ తప్పించుకుని వాడు వస్తుంటే ఏ ప్రమాదమైనా ఎంతటిలో సంభవించవచ్చు. ఈ ఒక్క శ్లోకం పిల్లలకు అలవాటు చేస్తే సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. నాన్న బూట్లు వేసుకునేటప్పుడు ఇది ఒక్కసారి ఆ శ్లోకం చెప్పే అని చెప్పించి పిల్లలకి పంపించడం అలవాటు చేస్తే సర్వదా సర్వదేశేషు నేను ఎక్కడుండని అమ్మ, ఎలా ఉండని, పాతు త్వాం భువనేశ్వరి అమ్మ నువ్వు నన్ను రక్షించాలి. దేవి భాగవతంలో వ్యాసుడిచ్చాడు మహానుభావుడు. రక్తాంబరాం రక్తవర్ణాం రక్తమాల్యానులేపనాం అని మహామాయా జగద్ధాత్రి వైష్ణవీం దారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం. ఎంతంత అందమైన శ్లోకాలు ఇచ్చారండి మనం రక్షించుకోవడానికి. ఇవాళ మనం అవన్నీ పక్కన పెట్టేసి జీవించడంలోనే లేనిపోని ఉపద్రవాలన్నీ ఒక్కొక్క సందుకి 3 హాస్పిటల్లో చేయడానికి కారణం ఏమిటి? మన జీవితాలని బట్టే.
అన్లెస్ దేర్ ఇస్ డిమాండ్ వై షుడ్ దేర్ బి సప్లై? డిమాండ్ లేకపోతే సప్లై ఎందుకు ఉంటుంది? అందుకని అసలు అన్నీ మనం పక్కన పెట్టాం, ప్రమాదాలని కౌగిలించుకుంటున్నాం. సరే, అందుచేత నువ్వు ఏ మార్గంలో ఉండాలన్న దాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి సుమా. వాలి వధని రాముడు చెయ్యడంలో ఈ విషయాల్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఎలా జీవించాలనుకుంటున్నావో నువ్వు నిర్ణయం తీసుకో. ఎవ్వరూ నీకు చెప్పరు. ఎవరికి ఆకలేస్తే వారన్నం తినాలి. మా ఆవిడికి ఆకలేస్తే నేనన్నం తింటే దాని ఆకలి తీరదుగా. నాకు అనారోగ్యం వస్తే మా ఆవిడ మందేసుకుంటే నా అనారోగ్యం తగ్గదుగా. ప్రేమ ఉండొచ్చు, కానీ ఎవరికి ఆకలిస్తే వాళ్ళే అన్నం తినాలి. ఎవరికి అనారోగ్యం ఉంటే వాళ్ళు మందేసుకోవాలి. నీకు ఈశ్వరుడి వైపుకి తిరగాలి అని ఉంటే నువ్వు జీవితంలో ఈ సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధం కా. నువ్వు ఈ సత్యాన్ని ఇంకా నీ యందు నువ్వు స్వతంత్రం పెట్టుకుంటే అనుభవించవలసినటువంటి రోజు వచ్చిన రోజున బాధపడతావు. వాలి బాధపడలా? కిందపడి ఇంత గొప్పవాణ్ణి అన్నవాడు చిట్ట చివర కొడుకుని ఎవరికి అప్పచెప్పుకోవాల్సి వచ్చింది. నా అంతటి వాణ్ణి నేను అనుకున్నాడు. ఏమైంది? చిట్ట చివర నేల మీద పడ్డాక ఆ స్థితి తెచ్చుకోకు. మొట్టమొదటే వాలికి బుద్ధి ఉంటే తార చెప్పగానే సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేసి ధర్మం వైపుకి తిరిగిపోయి ఉంటే, నాదేమిట్రా ఇది ఈశ్వరుడు ఇచ్చింది, దారా తమ్ముడా ఇద్దరం కలిసి అనుభవిద్దామని ఒక మాటనుంటే ఇవాళ వాలి ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడా? ఎదుర్కోడు. అందుచేత ఒకరు చెప్పినది వినడం నేర్చుకో. తార చెప్పింది వాలి వినలేదు. సుగ్రీవుడు చెప్తుండగా ధర్మాధర్మాలు విచారించకుండా సుగ్రీవుణ్ణి దూరం తోసేశాడు. వినడం ఎప్పుడు పోయిందో అప్పుడే వాలి మరణం కూడా వచ్చింది. ఎవరి మాటలు విన్నాడు? ఇంద్రియ ప్రకోపం ఉన్న రావణాసురుడి మాటలు విన్నాడు. నువ్వెవరి మాటలు వినాలనుకుంటున్నావో దాన్ని బట్టి నీ జీవితానికి భద్రత ఉంటుంది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులు ఎవరో నాకు చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో నేను చెప్పేస్తాను. అందుకే పెద్దలు పూర్వం గమ్మత్తుగా అడిగేవారు, రాత్రి నీకేం కళలు వస్తుంటాయో నిద్రపట్టినప్పుడు అనేవారు. కళల్ని బట్టి చెప్పేస్తారు. వాడు ఎటువంటి వాడో తెలిసిపోతుంది, స్వప్నశాస్త్రం తెలిసింది. నీ స్నేహితులు ఎవరో చెప్పవాయి, నీకు ఎవరెవరు స్నేహితులు అని అడిగితే వాడు తన క్యారెక్టర్ చెక్ చేస్తున్నాడని తెలియక స్నేహితుల పేర్లు చెప్పుకున్నాడు అనుకోండి, స్నేహితుల పేర్లని బట్టి నువ్వు ఎంత ఆదరించవచ్చో తెలిసిపోతుంది. ఎందుకని? బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకలాంటి రెక్కలున్న పక్షులు ఒక చోటికి చేరుతాయి. అందుచేత స్నేహం అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తుంది రామాయణంలో కిష్కింధకాండ. మాట వినడం అంటే ఎంత జాగ్రత్తగా వినాలో, జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చూపిస్తుంది కిష్కింధకాండ. కిష్కింధకాండకి రామాయణానికి ఆ బలం లేకపోతే ఇప్పటికీ కాలపరీక్షకి తట్టుకుని రామాయణం ఎందుకు నిలబడింది? రామాయణం ఎందుకు చెప్పుకుని పరవశించిపోతారు? రామాయణం వింటే దేవతల అనుగ్రహం కలుగుతుందని ఎందుకు చెప్తారు? దేవతల యొక్క అనుగ్రహం అంటే ఇంద్రియముల యొక్క అనుగ్రహమే కలగడం. ఏమవుతుంది? బుద్ధి మారుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తారు? ఈశ్వరుడు ఉన్నాడని అంగీకరించి ఒక నమస్కారం చేస్తే బుద్ధి న్యాసమైంది భగవంతుడి దగ్గర. ఏమైంది? రక్షణ ప్రసరిస్తోంది. ఇవే ఇంద్రియాలు, ఇవే మనస్సు, ఇదే బుద్ధి మారాయంతే. ఇప్పటి వరకు నేను నేనన్నాడు, ఇప్పుడు నమః నమః అంటున్నాడు. నాది కాదు అంటున్నాడు. అంతే మార్పు వచ్చేసింది. ఆ తేగలిగినటువంటి దివ్య ఔషధం రామాయణం అందమైనటువంటి ఆఖ్యానంతో నడిపిస్తుంది. కానీ మహర్షి ఎక్కడ గుప్తం చెయ్యాలో అక్కడ గుప్తం చేస్తారు. ఆ గుప్తం చేసిన చోట వ్యాఖ్యానంలో నువ్వు తెలుసుకోవాలయా. అందుకని పెద్దలు స్కాంద పురాణంలో మాత్రమే బ్రహ్మగారి వరాన్ని చెప్పి వాల్మీకి రామాయణంలో బ్రహ్మవరం గురించి ప్రస్తావన చెయ్యలేదు. ఇది కూడా ఒక రకమైన అభిజ్ఞానమే, ఋషిదత్త అభిజ్ఞానము. దీన్ని నువ్వు మనస్సులో పెట్టుకుని నీ జీవితాన్ని మార్చుకోవడం నేర్చుకో అని జీవితాన్ని పండించుకున్న పెద్దలైన మహాపురుషులు చెప్పారు. అందుకని వాలిని నిగ్రహించారు. అయిపోయింది. వాలి చిత్రం ఏమిటంటే ఈ మాటలు చెప్పాడు, చెప్పి కింద పడిపోయాడు, ఇంకా మరణించలేదు. అలా పడిపోయి ఉన్న సమయంలో అక్కడ ఉన్న వానరులందరూ పరిగెడుతున్నారు. పరిగెడుతుంటే తార అంతఃపురంలోంచి బయటికి వస్తోంది. తార ఎప్పుడు చెప్పినా మీకు నిన్నటి రోజునే చెప్పాను, తార మాట్లాడిందంటే అందులో చాలా గొప్ప విషయం ఉంటుంది. హనుమ మాట్లాడితే అందులో గొప్ప విషయం ఉంటుంది. రాముడు మాట్లాడితే అందులో గొప్ప విషయం ఉంటుంది. తార దగ్గర వానరుల్ని చూసి ఆవిడ అడిగింది, ఏంటి మీరు అందరు ఇలా పరిగెత్తుకు పారిపోతున్నారు ఎందుకు? మహాబలవంతుడైన వాలి ఛత్రఛాయల్లో మీరుండగా మీకేం బెంగ వచ్చింది, ఎందుకు ఇలా పరిగెడుతున్నారని అడిగింది. అడిగితే వాళ్ళన్నారు, క్షిప్తాన్ వృక్షాన్ సమావిద్య విపులాశ్చ శిలాస్తథా వాలి వజ్రసమైర్బాణై రామేణ వినిపాతితః అన్నారు. వాలికి రాముడికి యుద్ధం జరిగింది.
వాలి పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి విసిరాడు రాముడి మీదకి. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం లాంటి బాణాలు పెట్టి రామచంద్రమూర్తి కొట్టేశారు. వాలి విసిరినటువంటి బాణాలని పర్వత శిఖరాల్ని విసిరాడు, వాటిని కొట్టేశారు. వాలికి రాముడికి పెద్ద యుద్ధం జరిగింది. ఆఖరణ రాముడు వాలి మీద బాణం వేసి కొట్టేశాడు అన్నారు. ఇది నిజమా? ఇది నిజమా? అలా రాముడికి వాలికి యుద్ధం జరిగిందా? జరగలేదు. మరి వానరులు చెప్పినట్టు ఎందుకు రాసినట్టు వాల్మీకి మహర్షి? లోకం పోకడ. 10 గంటలకి ఒక విషయం జరిగితే 10:05కి మీరు ముందు విన్నటువంటిది అసత్యం ఉంటుంది అందులో. మీ దగ్గర 100 మాటలు వినపడితే అందులో ఒక్క మాటే సత్యం, 99 మాటలు అసత్యం. మీరు వాడిని నిలదీశారనుకోండి, నేను విన్నాను ఏంటంటే నాకు కోటేశ్వరారు చెప్పారంటాడు. కోటేశ్వరారుని వచ్చి పట్టుకున్నారనుకోండి, కోటేశ్వరారు మీకు ఎలా తెలిసిందండి అన్నారనుకోండి, నాకేం తెలుసండి బాబు, నాకు దొరగారు చెప్పారంట. దొరగారు మీకెవరు చెప్పారన్నారనుకోండి, దొరగారు ఇంకోరి పేరు చెప్తారు. అందుని ఏమవుతుంది? ఇందులో నిజంగా చూసినవాడు, నిజంగా సత్యాన్ని తెలుసుకున్నవాడు ఒక్కడు ఉంటాడు. వాడు ఏదో ఉన్న ఒక్క మాట చెప్తాడు. అసలు చూసినవాడు ఎవరున్నాడు అక్కడ? సుగ్రీవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే అసలు ఎవరు కొట్టాడో తెలుసున్నవాడు సుగ్రీవుడికి తెలుసు. అక్కడికి వచ్చిన రామలక్ష్మణులకి, హనుమకి, మిగిలిన వాళ్ళకి తెలుసు. వాళ్ళెవ్వరూ ఏం మాట్లాడలేదు. మధ్యనొచ్చి ఉరుముతాయి మబ్బులు, నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు, ఇన్ని మాటలు. అందుకని వీళ్ళు ఎన్ని కల్పించేశారో చూడండి. లోకం పోకడ ఎలా ఉంటుందో అంత అందంగా రాసేశారు వాల్మీకి మహర్షి. ఇన్ని మాటలు తారకి చెప్తే ఆవిడంది, ఇంతకీ వాలి పడిపోయాడు అంటున్నారు. వాలి పడిపోయిన తరువాత నేను రాజ్యం విడిచిపెట్టి పారిపోతే నా కొడుకుని రక్షించుకో, పారిపో అన్నారు వాళ్ళు. నేను పారిపోవడం ఏమిటయా? భర్త పడిపోయిన తర్వాత నాకెందుకు ఈ రాజ్యం, ఈ కొడుకు? నేను భర్త దగ్గరికే పరిగెడతానని పాపం ఆవిడ వాలి దగ్గరికి పరిగెత్తింది. కింద పడిపోయినటువంటి వాలిని చూసింది. వాలిని చూసి సుగ్రీవస్య త్వయా భార్యా హృతా సచ వివాసిత ఎత్తు తస్య త్వయాప్యుష్టి ప్రాప్తేయం ప్లవగాధిప. నేను చెప్తూనే ఉన్నానయ్యా వాలి నీతో, సుగ్రీవుడి భార్యని అపహరించి తెచ్చావు, కామమునకు లొంగావు, ప్రమాదం వస్తుందని చెప్పాను. నిశ్రేయసపరామోహ త్వయాచాహం నిగర్హిత ఏషా బ్రవం హితం వాక్యం వానరేంద్ర హితేషిణి. నేను చెప్పిన మాట నువ్వు వినలేదయ్యా వాలి, ఈ పరిస్థితి తెచ్చుకున్నావు అంది. మాట వినకపోతే ఏమవుతుందో, పెద్దల మాట అంగీకరించకపోతే జీవితం ఎలా ఉంటుందో ఇందాక చెప్పాను కదా, అదే తార చెప్తోంది మళ్ళీ. అందుకే తార మాట మరొకసారి కన్ఫర్మ్ చేస్తుంది. అంత అందంగా చెప్తే హనుమ అన్నారు, ఆ తల్లి సహజం కదా, భర్త శరీరం పడిపోయి ఉండడం చేత ఆ తల్లి ఏడుస్తోంది. ఏడుస్తుంటే అక్కడికి వచ్చినటువంటి హనుమ ఓదార్చారు. అమ్మా, నువ్వు ఇలా విలపించకూడదు, తదనంతరం జరగవలసినటువంటి కార్యక్రమాల గురించి నువ్వు ఆలోచించవలసిందే. కానీ వాలికి ఇంకా కొస ప్రాణం ఉంది. ఆ కొస ప్రాణంతో ఈ ఘట్టాన్ని ఇంత అందంగా నడిపించడంలో, ఇంతసేపు తీసుకెళ్లడంలో మహర్షి యావత్ జాతికి కూడా చాలా గొప్ప గొప్ప విషయాల్ని బోధించబోతున్నారు. వాలి ఒక రకంగా చూస్తే చాలా బలవంతుడు. వాడికి ఉన్న ఒకే ఒక పొరపాటు ఏంటంటే, నా అంత బలవంతుణ్ణి నేను అనుకున్నాడు. ఇప్పుడు ఆ మోహం పోయింది, ఆ పిచ్చి వదిలిపోయింది. వదిలిపోగానే వాళ్ళు ఎలా మాట్లాడతారో చూడండి. అంటే ఉండేది నీలో మంచితనం ఉంటుంది, నీలో కూడా జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని అజ్ఞానం నివురు కప్పినట్టు కప్పేస్తుంది. కప్పేసి అహంకార మమకారాలు లాగుతుంటాయి. పెద్దల వాక్యం చేత అవి విరిగిపోతే ప్రతివాడు మంచివాడే ప్రపంచంలో. అందుకే మన శాస్త్రం అంటుంది, ప్రపంచంలో చెడ్డవాడన్నవాడు లేడు. అవిద్య ఉందంతే, ఉన్న చీకటి ఎందుకు పోతుంది? వెలుతురు వస్తే పోతుంది. ఆ వెలుతురు రావాలి, వస్తే ఉండేటటువంటిది వెలుతురే ఉంటుంది, చీకటి ఉండదు. సూర్యోదయం అవలేదు కాబట్టి చీకటి, సూర్యోదయం అయితే చీకటి పోతుంది. అందరూ మంచివాళ్లే. చెడ్డవాడన్నవాడు కానీ, పాపి అన్నవాడు కానీ, కేవలం జీవస్థాయిలో ఉన్నవాడు కానీ, పనికిమాలినవాడు కానీ, పశు సమానుడు కానీ లేడు. ఉన్నదంతా అమృతమే, ఉన్నదంతా ఈశ్వరతత్వమే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఈశ్వరుడు తప్ప వేరొకటి లేదు అంటుంది హర్ష సంప్రదాయం. అందుకే ఎంత అమృతవాక్కులు మాట్లాడిందో చూడండి. అందుకే వాలికి కూడా ఆ పిచ్చి వదిలిపోతే ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. మహర్షి ఎంత అద్భుతంగా దాన్ని ప్రవేశపెట్టారంటే, సుగ్రీవ దోషేణ మాం గంతుమర్హసి కిల్బిషాత్ కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మం బలాత్. సుగ్రీవా, నా దోషాల్ని లెక్క పెట్టకయా. కాలము బలవత్తరమైనటువంటి స్వరూపంతో తన ఫలితాన్ని తాను ఇవ్వడానికి నా బుద్ధిని మోహపెట్టింది. మోహపెట్టి నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. చేసి నేను ఈ ఫలితాన్ని అనుభవించాలి.
ఈ ఫలితాన్ని అనుభవించేటట్టుగా చెయ్యడం కోసమని సుగ్రీవా నీ నుంచి నన్ను దూరం చేసింది. మన దురదృష్టం ఏమిటో తెలుసా? యుగప విహితం తాత నమన్యే సుఖమావయో సౌహార్దం భాతృయుక్తం హి తదిదం తాతనాన్యథ. భగవంతుడు అన్నదమ్ములమైనటువంటి మన ఇద్దరం కలిసి ఏకకాలమునందు సుఖం అనుభవించేటట్టుగా మనకి రాయలేదురా సుగ్రీవా, ఇదిరా మన ప్రారంధం అన్నాడు. ఈ మాట ఎవ్వరూ ఎన్నడూ అనరాదు. ఇది సందేశం. ఎందుచేత అంటే మనకి ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. అన్నగారు తనంత తానుగా పూజనీయ స్థానంలో ఉంటాడు. పెద్దన్నగారు సర్వకాలముల యందు పెద్దన్నగారి ఆజ్ఞకి పెద్దన్నగారి మాటకి పిల్లలు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటే ఆయన కూడా ధర్మాత్ముడై ఉండాలి. అందులో మళ్ళీ తేడా వస్తే ఈశ్వరుడు ఉన్నాడు ఆయన్ని శిక్ష వేయడానికి. వాలిలో తేడా వచ్చింది, ఈశ్వరుడు శిక్ష వేయలా, వేస్తాడు. అందుకని అన్నగారి మాటని ఔదల దాలిస్తే తమ్ముడు ఏడవలసిన పరిస్థితి, అన్న ఏడవలసిన పరిస్థితి రావు. ఇక్కడ నిజంగా సుగ్రీవుడు తప్పు చేసి ఉండి అన్న మందలించుంటే ఇంకొక రంగంగా ఉండేది రామాయణం. ఎందుకని ఇంకొక్కటే చెప్తున్నాను, ఒక్క తేడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను అందుకే చెప్పాను, రామాయణం చదివేటప్పుడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మహర్షి తరచి మాట్లాడరు, మీరే లోపల కవ్వం పెట్టి తిప్పుకోవాలి. ఈ సంఘటన యథార్థమునకు రాముడి జీవితంలో కూడా వచ్చింది. ఎక్కడొచ్చింది అని మీరు అడుగుతారు. మీరు అయోధ్యకాండ విన్నారు మొన్న. రాముడు పర్ణశాలలో కూర్చునుండగా పెద్ద సైన్యం వచ్చిన అలికిడైందయా లక్ష్మణ, నువ్వు ఒకసారి చెట్టుపైకెక్కి చూడు అన్నారు. లక్ష్మణుడు చెట్టుపైకెక్కి చూసి ఒక మాట చెప్పాడు, అన్నయ్య కోవిదార వృక్షం చిహ్నంగా కలిగినటువంటి సైన్యం వచ్చింది, నిన్ను నిగ్రహించడానికి నన్ను నిగ్రహించడానికి భరతుడు వచ్చేశాడు, అగ్నిహోత్రాలని లోపల పెట్టేసాయి, సీతమ్మని లోపల దాచేసాయి, గబగబా నీ కోదండం పట్రా కత్తులు పట్రా, ఇప్పుడే బాణాలు విడిచిపెట్టేసి భరతుడిని చంపేస్తానన్నాడు. నిజంగా ఆ రోజున అస్త్రప్రయోగం చేసేసారనుకోండి రామలక్ష్మణులు, ఏమైపోయి ఉండేది రామాయణం? రాముడు ఏమన్నాడు? ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అన్నాడు ఆ రోజున. లక్ష్మణ, నేను ధర్మం కాని అర్థం కాని కామం కాని అనుభవిస్తే నా తమ్ముళ్లతో కలిసి అనుభవిస్తాను. నా తమ్ముళ్ళు వాటిని అనుభవించని నాడు నాకు అక్కర్లేదు. తండ్రి మాట విని 14 ఏళ్ళు అరణ్యాలకు వచ్చింది భరతుణ్ణి చంపుకుని రాజ్యం తీసుకోవడానికా? నేను అందుకు రాలేదయా. నీకు రాజ్యం కావాలనుందా, దిగిరా, భరతుడికి చెప్పి నీకు ఇప్పించేస్తానన్నాడు. ధర్మమునందు పూనిక ఉంది అన్నగారికి, పెద్దవాడికి ధర్మమునందు పూనిక ఉంటే రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 మిగిలేరు. వాలి సుగ్రీవుల్లో పెద్దవాడు ధర్మం తప్పాడు, ఒక్కడే మిగిలాడు. రావణ విభీషణ కుంభకర్ణుల్లో పెద్దవాడు ధర్మం తప్పాడు, ఒక్కడే మిగిలాడు. పెద్దవాడు ధర్మం తప్పితే ఇద్దరూ ఏడవలసి వస్తుంది. విభీషణుడు ఏడ్చాడు, అయ్యయ్యో నిష్కారణంగా చచ్చిపోయాడయా అన్నయ్య అని ఏడ్చాడు. రాముడు ధర్మానికి నిలబడ్డాడు, 4 అన్నదమ్ములు సంతోషంగా ఉన్నారు. పెద్ద బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కొడుకుల్లో. పెద్ద కొడుకు ధర్మమునందు నిలబడాలి. అందుకే మన వాళ్ళు ఎక్కువ జాగ్రత్త ఎక్కడ తీసుకుంటారంటే పెద్ద కొడుకు అంటే మిగిలిన కొడుకులను వదిలేయమని కాదు నా ఉద్దేశం. పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ ఇద్దరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఎందుకనంటే నీ దేహయాత్ర అయిపోయిన అందుచేత పెద్ద కొడుకుని, కొడుకు మంచివాడవచ్చు, కోడలు సక్రమైనది కాకపోతే మళ్ళీ ఆ కొడుకు యొక్క బుద్ధి యందు వైక్లభ్యం రావచ్చు. అందుకే పెద్ద కొడుకు పెద్ద కోడలు, పెద్ద కొడుకుని ధర్మసంతానం అని శాస్త్రం 10 మాటలు చెప్పడానికి కారణం అదే. అందుచేత రాముడు పెద్ద కొడుకు ధర్మం పాటించాడు, 4 అన్నదమ్ములు బాగున్నారు. ఇక్కడ పరిస్థితి చూడండి, పెద్ద కొడుకు ధర్మం తప్పాడు. ఎప్పుడు తెలిసింది ధర్మం? గుండెలో బాణం పడిపోయాక. ఇప్పుడు ధర్మం మాట్లాడుతున్నాడు, ఎవరికి ఉపయోగం అది? ఇది విన్న తర్వాత కూడా అవును మా అన్నయ్య పోలేకపోతే పోయాడు అని అనగలడా సుగ్రీవుడు? అనలేడు. ఎందుకు అనలేడో, అలాంటి అన్నదమ్ముల జీవితం ఎలా ఉంటుందో రామాయణం నిరూపిస్తుంది. ప్రమాదం ఎక్కడుందో అది 2 మాటలు చెప్తుంది, ఎక్కడ క్షేమం ఉందో ఒక్క మాట చెప్పి వదిలిపెట్టేసింది. రాముడు మాట్లాడింది ఒక్క మాట చెప్పింది. మళ్ళీ రాముడు స్నానం చేస్తుంటే అరణ్యకాండలో లక్ష్మణుడు మళ్ళీ భరతుణ్ణి కైకమ్మను అధిక్షేపించి మాట్లాడాడు. రాముడు అన్నాడు, ఎందుకయ్యా అలా మాట్లాడతావు? ఆవిడ మన మధ్య తల్లి, అలా మాట్లాడక అమ్మ గురించి. నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే భరతుడి గురించి మాట్లాడు, నేను సంతోషంగా వింటాను, అలా మాట్లాడకు అన్నాడు. పెద్దవాడైన వాడు తన కింద వాళ్ళ గురించి తమ్ముళ్ళ దగ్గరికి చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు
చెల్లెళ్ళు కాని తమ్ముళ్ళు కాని ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు పెద్దవాడి దగ్గరికి తీసుకొస్తే పెద్దవాడు ధర్మం చెప్పాలి. తప్పమ్మా, మనం ఎలా కలిసి బతికామే, ఒకే తీగ పువ్వులమై పుట్టాము. ఎంత గొప్ప మాట అండి అది. ఒకే తీగ పువ్వులమై, ఒక్క తీగ పువ్వులం మనందరం. ఒకనాడు ఒకరిని విడిచిపెట్టి ఒకళ్ళం ఉండలేక కౌగలించుకుని ఆడుకునేవాళ్ళం. అందరం కలిసి అన్నం పెట్టుకు తినేవాళ్ళం. ఆ కంచంలో అన్నం ఈ కంచంలో వాడు తీసుకు తినేవాడు. అందరం కలిసి ఒకే నేల మీద పడుకునేవాళ్ళం. అన్నయ్య పక్కన నేనంటే, అన్నయ్యకి అటువైపు నేనంటే మీ అందరూ కూర్చునేవారు. ఒక్క గంట నేను కనపడకపోతే మీరు బెంగెట్టుకునేవారు. ఇవాళ మన మీద మనకి చాడీలు ఏంటమ్మా, మనం ఒక చేతి 5 వేళ్ళం. మనం దెబ్బలాడుకుంటే తల్లిదండ్రుల కంట నీరు వస్తుంది. మనం దెబ్బలాడుకోకూడదమ్మా అని ధర్మం అన్నగారు చెప్పగలిగితే, అన్నయ్య ఇలాంటి వెండవు, అన్నయ్యతో ఇబ్బంది అని మిగిలిన వాళ్ళు క్షేమంగా ఉంటారు. పెద్దన్నగారే ధర్మం తప్పిపోయాడు అనుకోండి, మిగిలిన వాళ్ళ అందరిలోనూ ధర్మం తప్పుతుంది. మిగిలిన వాళ్ళు అందరూ కలిసి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించడంలో వైక్లభ్యం వచ్చేస్తుంది. అందుకని చిన్నవాడితో పెద్దవాడు చెప్పించుకోకూడదు. పెద్దవాడు చిన్నవాడికి చెప్పాలి. ఎప్పుడు? శాస్త్ర మర్యాద తెలిస్తే చెప్పగలడు. శాస్త్ర మర్యాద తెలియని వాడు చెప్పలేడు. వాడు మిగిలినటువంటి వాళ్ళ శోకమునకు కూడా కారణమై కూర్చుంటాడు వాడు. అందుచేత అది మర్యాద కాదు. అది రామాయణం మనకి నేర్పుతోంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు వాలి, ప్రయోజనం ఉంటుందా? తమ్ముడు కంట నీరు పెట్టకుండా చూడగలడా? చూడలేడు. వెంటనే చూపిస్తారు మహర్షి, ఏడుస్తాడు సుగ్రీవుడు. నేను వెళ్ళిపోతానన్నాడు అన్నయ్య వెనకాల. ఎక్కడ ప్రమాదం వస్తుందో చూడండి. అందుకని అన్నాడు, మన ఇద్దరం కలిసి సుఖపడ్డాన్ని ఈశ్వరుడు రాయలేదు, మనం కలిసి సుఖపడలేదు. చూసావా, నేను వెళ్ళిపోతున్నాను. ప్రతిపద్యత్వ మధ్యైవ రాజ్యం మేషాం వనౌకసాం మామప్యద్యైవ గచ్చంతం విద్ధి వైవస్వత క్షయం. నేను వెళ్ళిపోతున్నానయ్యా, నేను ఇంక ఉండను, కొద్ది నిమిషాలు ఉంటాను. సుగ్రీవా, నేను నిన్ను వేడుకుంటున్నది ఒక్కటే వేడుకుంటున్నాను. నా వల్ల నీకు ఎంతో అపకారం జరిగింది, నా వల్ల నీకు ఎంతో దోషం జరిగింది. ఇప్పుడు కాలిపోతోంది గుండె. ఎందుకు కాలిపోతోంది? అసలు భయం లోపల ఇంకొకటి ఉంది. తాను తప్పు చేశాడు సుగ్రీవుడి పట్ల, తాను వెళ్ళిపోతున్నాడు. కానీ తన ప్రతిరూపం భూమి మీద ఉంది, అంగదుడు. ఇప్పుడు సుగ్రీవుడు బలవంతుడు, అంగదుడు బలహీనుడు. తన కొడుక్కి సుగ్రీవుడి వల్ల ఇటువంటి ప్రమాదం వస్తే తన కొడుకు జీవితం ఏమైపోతుంది? నువ్వు ధర్మంలో ఉంటే నీకో ధైర్యం ఉంటుంది. నేను ఎన్నడూ ధర్మం తప్పలేదు, నేను ఎవరికీ ఎప్పుడు అలా చెప్పలేదు. చెప్పనప్పుడు నా కొడుకు ఎందుకు వస్తుంది ఆ ప్రమాదం? రాదని నువ్వు చెప్పావు. ఒకనాడు నువ్వు కుటుంబాలు కూలదోశావు, నువ్వు తమ్ముళ్ళకి చెప్పకూడనివి చెప్పావు, నువ్వు అమ్మా నాన్నల పట్ల అమర్యాదగా ప్రవర్తించావు. ఆ ధర్మం నిన్ను కట్టి కుడిపినప్పుడు నీకు రక్షకుడు ఉండడు. ఎందుకంటే నువ్వు చేసిన నేరం నీ వెనకాల తరుముకొస్తోంది నిన్ను. అందుకే ఎంత భయంతో మాట్లాడాడో చూడండి. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది, ఒక్క మాట చెప్పుకుంటాను సుగ్రీవా, ఇది మాత్రం జాగ్రత్తగా వినే అన్నాడు.